నాకు ఇమీడియట్ గా రిజల్ట్ కావాలి. నేరస్తుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తప్పించుకోకూడదు, అర్థమైందా? మొత్తం సిటీని లాక్ చేయండి. ఓకే? ఆ మూటలో ఏముందని అడిగాను. అర్జున్, మూటను కిందకు దింపి అందులో ఏముందో చెక్ చేయి. ఇష్టానికి కొట్టేశారు, కానీ నేను ఎందరినో మర్డర్ చేశాను. కానీ ఇప్పటిదాకా పోలీసులు నా దగ్గరికి రాలేదు. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయికి సాయం చేద్దాం అనుకున్నా. అందుకు పోలీసులు నన్ను చెత్తగా బాధేశారు. నవ్వు, బాగా నవ్వు. కానీ వాళ్ళని వదిలిపెట్టాను. వాళ్ళ వల్ల నాకు అవమానం జరిగింది, దెబ్బలు కూడా తిన్నాను. రండి వెళ్దాం. వాళ్ళందరినీ వదిలే ప్రసక్తే లేదు. కమాన్, బెల్కొట్టు. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? సార్, మీరెలా? నీ ఇల్లు సెట్ చేయడానికి వచ్చాం. మా దగ్గర సర్చ్ వారెంట్ ఉంది. కానీ సార్, నా మాట తప్పుకోరా. ఇలా చూడండి, ఈ ఇంట్లో ప్రతి మూల వదలకుండా ఓకే సార్. అర్జున్, మీరు పైకి వెళ్ళి చూడండి, నేను ఇటు చూస్తాను. ఓకే మేడం. సార్, సార్ నేనేం చేశాను? అలాగే నా ఇంటికి ఎందుకు సార్ వచ్చారు? సార్, ఎందుకు? నేనేం తప్పు చేయలేదుగా. సార్, పైన ఏమీ లేదు సార్. సార్, లోపలేం దొరకలేదు. ఆ మూటల్లో ఏమున్నాయి? సార్, అవి పాత బట్టలు, పడేయడానికి పెట్టాను.
సార్, నేను చెప్తున్నాను కదా, అవన్నీ పాత బట్టలు పడేయడానికి పెట్టానని. సెట్ సార్. ప్రతి మూటను విప్పి థరోగా చెక్ చేయి. ఓకే సార్. రమేష్ చెప్పండి. మేడం, ఇక్కడ జాగృతి నగర్ లో ఒక మూటతో అమ్మాయి శవం దొరికింది మేడం. వాట్? అవును మేడం, అందులో ఒక పేపర్ కూడా ఉంది మ్యామ్. అందులో ఏం రాస్తుందంటే, చింతామణి, నేను సిటీకి తిరిగి వచ్చాను రాస్తుంది మ్యామ్. మీరు లొకేషన్ షేర్ చేయండి, మేము అక్కడికి వస్తున్నాం. అలాగే మేడం. సార్, ఒక బ్యాడ్ న్యూస్. ఏమైంది? పక్క ఏరియాలో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికిందంట. వాట్? అలాగే ఒక పేపర్ కూడా దొరికింది. చింతామణి తిరిగి వచ్చేసేనని రాసుంది. చింతామణి. అర్జున్, పద Yes, sir. వెళ్దాం. ఇలా చూడు, మాకు చెప్పకుండా నువ్వు సిటీ వదిలి బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? మా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. మేము అనుకున్నప్పుడల్లా ఇక్కడికి రావడమే కాకుండా నిన్ను కూడా అప్పుడప్పుడు స్టేషన్కి తీసుకువెళ్ళవలసి వస్తుంది, అర్థమైందా? అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? కమాన్, రండి వెళ్దాం. మూవ్. ఈ రోజు తప్పించుకున్నావు, లేకపోతే దీనివల్ల దారుణంగా ఇరుక్కునుండేవాణ్ణి. ఈ అమ్మాయిని ఇక్కడే చంపి ఉంటారని నాకు అనిపించడం లేదు. ఎక్కడో హత్య చేసి బాడీని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారని నాకు అనిపిస్తుంది. బాడీ ఫోటోగ్రాఫ్స్ అన్ని స్టేషన్లకి ఇమీడియట్ గా సెండ్ చేయండి. ఇంకా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా సాయంకాలం లోపల నా టేబుల్ మీద ఉండాలి. శివంగి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది కదా? ఎస్ సార్. తనని ఒక షార్ప్ అయిన కత్తితో పొడిచి చంపారు. సార్, నేను మిగతా స్టేషన్ నుంచి ఫొటోస్ డీటెయిల్స్ కూడా అడిగాను సార్. అయినా ఈ బాడీతో ఎలాంటి డీటెయిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు సార్. నాకు ఒక డౌట్ ఉంది. ఇది ఒంటరిగా ఎవరు చేయలేరు, ఒక టీమ్ గా చేసి ఉండొచ్చని అనిపిస్తోంది. ఉండొచ్చు సార్. నేరస్తుడు చాలా తెలివైన వాడులా ఉన్నాడు. ఎస్ సార్. అతను మనల్ని డైవర్ట్ చేసినా చెయ్యొచ్చు. ఖచ్చితంగా అతను చట్టం నుంచి తప్పించుకోలేడు.
అరే సాయం చేయొచ్చుగా. మ్మ్. మనుషులు ఎందుకు ఇలా ఉంటారో అర్థం కాదు. బాబు ఏంటి? ఎంత అయింది? 200 అయింది. ఓ అలాగా. ఇప్పుడంతా సిటీలో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. నువ్వు ఒక పని చేయి, అక్కడ ఉన్న కవర్ తీసి అందులో ఏముందో చెక్ చేయి. దాన్ని చెక్ సరిగా చేయి. సెర్చ్ చేయండి. మీరు చూసారంటే ఈ సిటీలో కంటిన్యూస్గా కొలై జరుగుతుంది. సిటీకి బయట మధ్యాహ్నంలోనే ఒక ఆటో డ్రైవర్నే చంపేశారు. దీన్ని చంపింది అదే సీరియల్ కిల్లర్ చేసుంటారనుకుంటా. అయినా ఎవరు చేశారని తెలియదు. పోలీస్ దీని గురించి ఏ విషయమూ చెప్పట్లేదు. హాయ్ 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 బావలు, ఏదో ఒకటి ఇవ్వండి.
హాయ్ హాయ్ హాయ్, నాకు నచ్చిన రవితేజ, మహేష్ బాబు, అల్లు అందరూ ఇక్కడేగా ఉన్నారు. ఇవ్వండి. ఇవ్వు బావా. ఇక్కడ నుంచి పోవే. ఓవమ్మా ఇక్కడ నుంచి. మీకు అంత పెద్ద కారు ఉంది, లేదంటారేంటి? ఇవ్వండి. ఇవ్వు బావా. ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అలా అయితే ఆ బండి మీదేగా? మమ్మల్ని చూస్తే ఆ బండికి ఓనర్లా కనపడడం లేదా నీకు? ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావే? వదలవే. ఏం చేస్తున్నావు? వదలవే.